అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఆకుకూరలు విత్తనాలు అవి వేసాను కదా, మెంతాకు వేసాను ఇందులో కానీ రాలేదు ఎండకి. సరే, ఇక్కడ ఇది ఒకటి, ఈ రెండు మొలకొచ్చాయి కానీ మళ్ళీ ఎండిపోయాయి అనమాట. ఎండలకేమో బాగా రాలేదన్నమాట ఈసారి. ఇందులో కూడా కానీ వేరే ఆకుకూరలు వచ్చాయి. ఇదిగోండి, ఇదేమో గల్జేరు మొక్క, ఎర్ర గల్జేరు, ఇది తోటకూర, ఇంకా ఇది గంగవల్లి ఆకు, ఇవన్నీ వచ్చాయి. ఇందులో పాలకూర మొక్క కూడా వచ్చింది. ఇంకా ఈ బకెట్ లో మిక్స్డ్ గా అన్ని వేసాను కదా, బెండ విత్తనాలు, చుక్క కూర, మెంతి కూర, అన్ని గింజలు వేసాను. ఇందులో కూడా అంతే. ఇది చుక్క కూర మాత్రం వచ్చింది. ఇంకా మెంతులు మొలకొచ్చాయి కానీ మళ్ళీ ఎండిపోయాయి అనమాట. తోటకూర అయితే ఉంది, మొత్తం తోటకూరని. చుక్క కూర 3-4 మొక్కలు వచ్చాయి. నిమ్మ మొక్క ఉన్న కుండి, దీంట్లో కూడా చుట్టూ వేసాను. ఇంట్లో కూడా అంతే, 1-2 ఉన్నాయి కానీ మొక్కలు ఇంకా అన్ని గల్జేరు, గంగవల్లి, తోటకూర ఇవి ఉన్నాయి. ఈసారి అయితే మెంతి కూర బాగా రాలేదు, ఎండలకే అనుకుంటున్నాను. ఇప్పుడు గంగవాయిలా కరిగిస్తున్నాను, అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు. మొత్తం తీసాక ఎంత వచ్చిందో చూపిస్తాను. ఇది సీజన్ లో మాత్రమే దొరికే ఆకుకూర అనమాట, ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. చాలా మంచిది హెల్త్ కూడా. ఇలాగా ఒకసారి సీడ్స్ ఉంటే మన గార్డెన్ లో ఇంకెప్పుడైనా సీజన్ స్టార్ట్ అవ్వగానే అదే వచ్చేస్తుంది అనమాట. గల్జేరు కూడా అంతే, సీజనల్, ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు అనమాట. తోటకూర అయితే ఎప్పుడైనా ఉంటుంది. గంగవల్లి, గల్జేరు ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు అనమాట. ఈ రెండిట్లో అయిపోయాయి. ఇంకా ఇందులో కూడా ఉంది. పెడుతున్నాను. పప్పాయ మొక్క, అది కూడా ఎండిపోయింది. ఇక్కడ కూడా ఉంది, గంగవల్లి ఉంది. ఇందులో కూడా ఉంది. ఏం పువ్వులు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి. ఈ మొక్క పేరైతే నాకు గుర్తులేదు. పువ్వులు అయితే ఇలా చిన్నగా రెడ్ కలర్ లో వస్తాయి, ముళ్ళులుగా ఉంటుంది మొక్క మొత్తం. ఇందులో కూడా ఉంది గంగవల్లి. ఇక్కడ పడితే అక్కడ మొత్తం మొలిచేసింది. మొత్తంగా ఇంతైతే వచ్చింది. ఇంకా గోధుమ గింజలు వేస్తే గోధుమ కూడా మొలిచింది చూడండి. ఇది దీనికైతే కండెలు వస్తుంది. ఇది ఇక్కడ చూసారా మీరు ఎప్పుడైనా గోధుమ కండెలు? ఇంకా ఇదేమో ఎంత బాగున్నాయి చూసారా. స్పైడర్ ప్లాంట్ కి వచ్చింది అనమాట. ఇది స్పైడర్ ప్లాంట్ పువ్వులో మరేంటో తెలీదు, మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. కింద స్పైడర్ ప్లాంట్ ఉంది చూడండి, అదిగో దాని నుంచి ఇలా కాడలు వచ్చి లిల్లీ మొక్కకి ఎలా అయితే వస్తాయో పువ్వులు కాడలు పైకి వచ్చి అలా వచ్చింది. మరి పువ్వులా లేదంటే మళ్ళీ దీన్ని ప్రాపగేట్ చేస్తే ప్లాంట్ అవుతుందో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ లేదంటే మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.